హలో స్టూడెంట్స్, ఇవాళ 13th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మీకు కొంచెం స్పీడ్గా అనిపిస్తే కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ అనేది తగ్గించుకోండి. ఎందుకంటే ఓన్లీ 20 to 25 మినిట్స్ లోపల మనం దాదాపు త్రీ మెయిన్స్ క్వశ్చన్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో కొంచెం స్పీడప్ అవుతుంది. ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా అనిపిస్తే ప్లేబ్యాక్ స్పీడ్ అనేది తగ్గించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి లోక్సభ స్పీకర్ సెట్స్ ఇన్ మోషన్ ద ప్రాసెస్ టు రిమూవ్ హైకోర్టు జడ్జ్. సో అందరికీ జస్టిస్ యశ్వంత్ వర్మ గారి కేసు గురించి తెలిసిందే కదా. సో ఆయన ఇంట్లో మనీ అనేది ఒకసారి బర్న్ట్ నోట్స్ అనేవి దొరికాయి అనమాట. సో ఆ తర్వాత నుంచి ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ, కరప్షన్ గురించి వాటి గురించి. సో దాని గురించి ఆయన ఒక రిమూవల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ కేసు గురించి పూర్తి అండర్స్టాండింగ్ కావాలంటే మనం మన ఛానల్లో పాడ్కాస్ట్ అనేది చేసామన్నమాట, హైకోర్టు జడ్జ్ రిమూవల్ గురించి అని చెప్పేసి ఒక్కసారి అది చెక్ చేయండి. అండ్ అయితే ఇవాళ ఫర్దర్గా ఈయన రిమూవల్ మోషన్ ఏదైతే ఉందో దానికోసం ఎంక్వైరీ కమిటీని పెట్టడం జరిగింది. సో ఒక్కసారి మనం ఈ కాంటెక్స్ట్లో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ప్రస్తుతం ఈ రెండింటి కోసం ఉన్నటువంటి ఇండియాలో మెకానిజమ్స్ ఏంటి అనేది చూద్దామన్నమాట. సో ఫస్ట్, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి అంటే జ్యుడిషియరీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండడం అనమాట. సో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఎలా వస్తుంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ శాలరీస్ అండ్ ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటాయి అనమాట. జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్టికల్ 124 కానివ్వండి, 125 కానివ్వండి, ఇవన్నీ ఫిక్స్డ్ టెన్యూర్ అండ్ సాలరీస్ గురించి మాట్లాడతాయి. అండ్ రెండోది చూసుకున్నట్టయితే స్ట్రిక్ట్ రిమూవల్ ప్రొసీజర్స్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ద్వారా అండ్ దాంతోపాటు కాన్స్టిట్యూషన్లో కూడా ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ ఈ రెండింటి వల్ల మాత్రమే ఒక జడ్జిని రిమూవల్ చేయడం కుదురుతుందన్నమాట. అది ఆర్టికల్ 124(4)లో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ జడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డ్రా చేయబడతాయి అనమాట. అంటే ఏంటి, జడ్జెస్ యొక్క సాలరీస్ జస్ట్ ఒక ఎంపీ కానివ్వండి లేదా ఒక ఎగ్జిక్యూటివ్ ఒక మెర్సీ మీద డిపెండ్ అవ్వవు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. అండ్ ఇంకొకటి పవర్స్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు యొక్క పవర్స్ అండ్ జ్యూరిస్డిక్షన్ గురించి చూసుకున్నట్టయితే మనము పార్లమెంటు సుప్రీంకోర్టు యొక్క పవర్ని జస్ట్ ఎక్స్పాండ్ చేయగలదు, అంతేగాని డిమినిష్ చేయలేదన్నమాట. పార్లమెంటే సుప్రీంకోర్టు యొక్క పవర్స్ని కానివ్వండి జ్యూరిస్డిక్షన్ని కానివ్వండి ఎక్స్పాండ్ మాత్రమే చేయగలదు, అది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కింద. అండ్ దాంతోపాటు కంటెంప్ట్ కింద మనం ఎవరైతే కోర్టుకి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయో సో కంటెంప్ట్ కింద ఒక పర్సన్ని పనిష్ చేసే అవకాశం కోర్టుకు ఉంటుందన్నమాట. ఏ ఆర్టికల్ కింద ఈ కంటెంప్ట్ ప్రొవిజన్స్ ఉంటాయి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఒకసారి జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి చూద్దాము. సో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి చూసుకున్నట్టయితే మనకి కొన్ని కరెంట్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ఉన్నవి. ఏంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపీచ్మెంట్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ద్వారా మాత్రమే జస్టిస్ని రిమూవ్ చేయగలుగుతాము. అంటే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్లో ఉంటుంది. ప్రొసీజర్ ఏంటి, ఒక జడ్జిని కనుక రిమూవ్ చేయాలి అనుకోండి, 100 మెంబర్స్ లోక్సభ నుంచి ఆర్ 50 మెంబర్స్ రాజ్యసభ నుంచి ఒక మోషన్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక ప్యానెల్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో ఈ ప్యానెల్లో ఎవరు ఉంటారు? సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ దాంతోపాటు ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ ఉంటారు అనమాట. అండ్ ఆ తర్వాత ఒకవేళ ఈ ప్యానెల్ ఈ జడ్జి కనుక తప్పు చేశారు అని చెప్పినట్టు అయితే అప్పుడు వీళ్ళ యొక్క రిమూవల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రిమూవల్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? 2/3 మెజారిటీ బోత్ హౌసెస్ వస్తే రిమూవల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంతవరకు ఇండియాలో ఎవరిని మనం ఈ రిమూవల్ అనేది చేయలేదు. సో నెక్స్ట్ ఇంకొకటి ఇన్ హౌస్ ప్రొసీజర్. ఫస్ట్ వచ్చేటప్పుడు ఇంపీచ్మెంట్ మోషన్లో ఉన్న అకౌంటబిలిటీస్, ఇంకోటి ఇన్ హౌస్ ప్రొసీజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే జడ్జి మీద ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ వర్మ గారి మీద వచ్చినటువంటి కంప్లైంట్ కూడా ఇన్ హౌస్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ కోర్టులోనే కొంతమంది దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీనికి ఒక స్టాట్యుటరీ బేసిస్ అంటూ లేదు, కానీ బట్ ఏదైనా ఎలిగేషన్స్ వచ్చినా సరే ఇంటర్నల్గా ఫస్ట్ డీల్ చేస్తారు. సో ఇది జస్టిస్ వర్మ గారి కేసులో ఇంటర్నల్గా డీల్ చేయడం జరిగింది, కానీ ఆయన అంతటికి ఆయన రిజైన్ చేయడానికి ఒప్పుకోలేదన్నమాట. అందుకని ఇంపీచ్మెంట్కి వెళ్ళింది. ఇది చాలామంది అక్కడికక్కడే ఒక్కసారి ఎలిగేషన్స్ ప్రూవ్ అయిన తర్వాత కానివ్వండి, ఎలిగేషన్స్ వేసిన తర్వాత కానీ వాళ్ళే రిజైన్ చేసేస్తారు. కానీ జస్టిస్ వర్మ గారు చేయలేదు. అండ్ మూడోది వచ్చేటప్పటికి జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్. 2010లో జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారనమాట. దీంట్లో ఏంటి అంటే ఒక నేషనల్ జ్యుడిషియల్ ఓవర్సైట్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీని పెడదాము. ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఆ కమిటీ చూసుకునేటట్టు. ఏంటి ఆ కమిటీ పేరు? నేషనల్ జ్యుడిషియల్ ఓవర్సైట్ కమిటీ. సో ఈ కమిటీ పెడదామని బిల్ తీసుకొచ్చారు, కానీ బిల్ పాస్ అవ్వలేదు, ల్యాప్స్ అయింది. సో ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు? సివిల్ సొసైటీ నుంచి మెంబర్స్ ఉంటారు. సో డిఫరెంట్ నాట్ ఓన్లీ జడ్జెస్, డిఫరెంట్ పీపుల్ ఉంటారనమాట అకౌంటబిలిటీని ఎన్ఫోర్స్ చేయడానికి. ఇది ఇంకొకటి జ్యుడిషియల్ రివ్యూ అండ్ పబ్లిక్ స్క్రూటినీ. మనకి కేశవానంద భారతి గారి కేసులో కానివ్వండి, సో జ్యుడిషియల్ రివ్యూ కానివ్వండి, అండ్ దాంతోపాటు పబ్లిక్ స్క్రూటినీ అంటే ఏదైనా సరే హయ్యర్ కోర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు లోవర్ కోర్ట్స్ యొక్క జడ్జ్మెంట్స్ రివ్యూ చేయొచ్చు అండ్ పబ్లిక్ కూడా స్క్రూటినీ చేస్తారు జడ్జ్మెంట్స్ని. సో ఇవన్నీ
జ్యుడిషియల్ అకౌంటబిలిటీలో పార్ట్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు సుప్రీంకోర్టు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్స్ ఏంటివి అవి జడ్జెస్ అపాయింట్మెంట్ ప్రొసీజర్లో కానివ్వండి, లేదా ఎసెట్ డిక్లరేషన్స్. ఢిల్లీ హైకోర్టు చూసుకున్నట్టయితే ఎసెట్ డిక్లేర్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందరూ జడ్జెస్ ఎవరైతే ఉంటారో ఎవ్రీ ఇయర్. సో ఇలాంటి అకౌంటబిలిటీ మెకానిజమ్స్ని తీసుకొచ్చారు గవర్నమెంట్ మన ఇండియాలో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసలు జ్యుడిషియల్ అకౌంటబిలిటీ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే అప్హోల్డింగ్ ద లా ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అప్హోల్డ్ చేస్తామన్నమాట. సో దట్ జడ్జెస్ అనేవాళ్ళు లీగల్ స్టాండర్డ్స్కి ప్రిన్సిపల్స్కి ఎదేరై ఉంటారు. నెక్స్ట్ ఈ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీని కూడా ప్రమోట్ చేస్తుంది. ఎప్పుడైతే అకౌంటబుల్గా వాళ్ళు చేసినటువంటి పనులు చెప్తూ ఉంటారో దానివల్ల ఓపెన్నెస్, క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అండ్ రూల్ ఆఫ్ లాని సేఫ్ గార్డ్ చేయొచ్చు. దాంతోపాటు పబ్లిక్ ట్రస్ట్, పబ్లిక్ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానివ్వండి, జ్యుడిషియరీ మీద ఉన్నటువంటి ఆ గౌరవం కానీ అనేది పెరుగుతుంది. ఇంకొకటి జస్టిస్ ఎన్ష్యూర్ చేయడం అనమాట. ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనేది ఎన్ష్యూర్ చేస్తారు. సో ఇది అకౌంటబిలిటీ అండ్ ఇండిపెండెన్స్ ఉండడం వల్ల వచ్చేటటువంటి సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే ఛాలెంజెస్ ఏంటి ఈ అకౌంటబిలిటీ కానీ చూసుకుంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి పొలిటిసైజేషన్ ఆఫ్ ఓవర్ సైట్. మనకి 2018లో CJI దీపక్ మిశ్రా గారి మీద ఈ రిమూవల్ మోషన్ అనేది పాస్ చేశారనమాట. కానీ చాలా వరకు ఇది ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ ఎజెండా అంటే CJI మిశ్రా గారి విషయంలో. ఎందుకని చెప్తారంటే ఆ టైంలో ఉన్నటువంటి పొలిటికల్ క్లైమేట్ కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి జడ్జ్మెంట్స్ కానివ్వండి, సో వీటన్నిటి వల్ల పొలిటీషియన్స్ కావాలని చెప్పేసి ఆయన మీద ఈ మోషన్ పాస్ చేశారని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అకౌంటబిలిటీకి ఉన్న మెకానిజం ఇప్పుడు మిస్యూజ్ చేసినట్టే కదా. అండ్ రెండోది వచ్చేటప్పటికి వెపనైజేషన్ ఆఫ్ కంప్లైంట్స్ అంటారనమాట. అంటే ఏంటి అంటే ఎనానమస్ కంప్లైంట్స్ కానివ్వండి, లేదా జడ్జెస్ని ఇంటిమిడేట్ చేయడానికి, జడ్జెస్ని ప్రెజర్ చేయడానికి సో వాళ్ళ మీద కంప్లైంట్స్ తీసుకురావడం. ఈ ఇన్హౌస్ కమిటీ ఉంది చూసారా, ఈ ఇన్హౌస్ కమిటీ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇవన్నీ చాలా వరకు జడ్జెస్ మీద ప్రెజర్ తీసుకురావడానికి చేస్తున్నారని చెప్పడం కూడా ఉందన్నమాట. అండ్ మూడోది వచ్చేటప్పటికి ఎరోజన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. ఈ ఇన్హౌస్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ CJI రంజన్ గొగోయ్ గారి కేసులో చూసుకున్నట్టయితే ఆయన మీద ఒక కేసు వచ్చింది. ఏంటిది అది? సెక్షువల్ హెరాస్మెంట్ ఎలిగేషన్స్ వచ్చాయి. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎలిగేషన్స్ ఒక జడ్జ్ మీద, అది కూడా CJI మీద రావడం. సో దాన్ని ఇంటర్నల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది, దాని గురించి మాట్లాడడం జరిగింది. కానీ దీనివల్ల అసలు ఒపిక్గా అంటే ట్రాన్స్పరెన్సీ లేకుండా ఆ కేసు ఏం జరిగిందో కూడా కరెక్ట్గా క్లియర్గా ఎవరికి తెలియదు అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే బోల్డ్ వర్డిక్స్ మీద చిల్లింగ్ ఎఫెక్ట్ ఉండడం. ఎలా అంటే ఇది కొన్ని పొలిటికలీ సెన్సిటివ్ జడ్జ్మెంట్స్ ఉంటాయన్నమాట. సో జడ్జెస్ చాలాసార్లు ఈ పొలిటికల్ సెన్సిటివిటీ ఉన్నటువంటి జడ్జ్మెంట్స్ని తీసుకోరు, మనం టార్గెట్ అవుతామేమో అనేటటువంటి భయంతో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భీమా కొరెగన్ కేసులో బెయిల్ వర్డిక్స్ వచ్చింది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమందికి బెయిల్ అనేది ఇచ్చారనమాట. సో ఆ టైంలో చాలామంది ఆ జడ్జెస్ గురించి కరప్షన్ చేశారని చెప్పి వాళ్ళ మీద ఎలిగేషన్స్ వేయడం ఇవన్నీ చూసాము. సో బోల్డ్ వర్డిక్ట్ ఇవ్వాలి అన్నా, లేకపోతే పొలిటికల్లీ సెన్సిటివ్ థింగ్స్ ఏదైనా సరే జడ్జెస్ చెప్పాలి అన్నా జడ్జెసే భయపడుతూ ఉంటారనమాట. ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఈ అకౌంటబిలిటీ మెకానిజమ్స్కి. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే అకౌంటబిలిటీలో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ప్రొసీజరల్ ఇన్కన్సిస్టెన్సీ అక్రాస్ ద కోర్ట్స్. ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది లేదనమాట. అంటే అఫ్కోర్స్ మనకి కాన్స్టిట్యూషన్ ఉంది, లాస్ ఉన్నాయి, బట్ కానీ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు ఆర్బిట్రరీ అవుట్కమ్స్ రాకుండా ఉండడానికి, ఒకవేళ వస్తే వాటిని ఎలా డీల్ చేయడానికి మనకి ఎలాంటి నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది లేదు. సో ఇది ఈ రిస్క్ ఆఫ్ ఓవర్ ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, రిస్క్ ఆఫ్ అకౌంటబిలిటీని ఓవర్ ఎన్ఫోర్స్ చేసి. నెక్స్ట్ ఒక్కసారి జ్యుడిషియల్ రిఫార్మ్ అండ్ రికమెండేషన్స్. అంటే ఈ అకౌంటబిలిటీకి హౌ డూ యూ రిఫార్మ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పుడు ఇండిపెండెంట్ ఓవర్సైట్ బాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనం ఆల్రెడీ చెప్పాం కదా, 2010లో మనం ఒక బిల్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి. అట్లానే నేషనల్ జ్యుడిషియల్ ఓవర్సైట్ కమిటీని తీసుకురావాలి. సో దాంట్లో లీగల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, సివిల్ సొసైటీ మెంబర్స్ కానివ్వండి, సో వీళ్ళందరూ ఉండడం వల్ల అకౌంటబిలిటీ అనేది ఎన్ఫోర్స్ చేయగలుగుతాము. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే యూకేలో కూడా JCIO అని ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే జ్యుడిషియల్ కాండక్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ అని చెప్పి. సో ఇట్లానే ఇందులో కూడా సివిల్ సొసైటీ మెంబర్స్, ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్, జడ్జెస్ అందరూ ఉంటారు. సో ఏదైనా సరే ఒక జడ్జ్ మీద ఒక ఎలిగేషన్ వస్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దానికి చెప్తూ ఉంటారు అనమాట. రెండోది వచ్చేటప్పటికి ట్రాన్స్పరెంట్ మెకానిజమ్స్ని ఎన్ఫోర్స్ చేయాలి. అంటే ఎలా? ఇప్పుడు ఏదైనా ఎంక్వైరీ చేస్తుంటే ఒక ఫిక్స్డ్ టైం లైన్ ఉండాలి. దాంతోపాటు ఎంక్వైరీ రిపోర్ట్స్ ఏదైతే ఇన్హౌస్లో చేస్తారో సో అవి పబ్లిష్ అవ్వగలగాలి. దానివల్ల అవి పొలిటికల్ మిస్యూజ్ కానివ్వండి, డిలే కానీ కాకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 2018లో దీపక్ మిశ్రా గారు ఇంపీచ్మెంట్ మోషన్ అనేది జరిగింది. సో ఇది ఈ ప్రొసీజరల్ డిలేస్ వల్ల ల్యాప్స్ అయిపోయింది కూడా. నెక్స్ట్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే మ్యాండేటరీ ఎసెట్ డిక్లరేషన్స్. మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఢిల్లీ హైకోర్టు 2023లో వర్డిక్ట్ ఇచ్చింది అనమాట. జడ్జెస్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఎసెట్ ఎంత ఉంది అనేది డిక్లేర్ చేయాలి అని చెప్పేసి. సో పబ్లిక్గా జడ్జెస్ కానివ్వండి ఎవరైనా వాళ్ళ ఎసెట్స్, దాంతోపాటు వాళ్ళ డిపెండెంట్స్ యొక్క ఎసెట్స్ డిక్లేర్ చేయాలి. సో దీనివల్ల తెలుస్తుంది అనే విషయంతో కరప్షన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది.
అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ హౌస్ మెకానిజమ్స్ని స్ట్రెంథన్ చేయాలన్నమాట. ఇన్ హౌస్ మనం చెప్పాం కదా, ఇన్ హౌస్ కమిటీ ఉంటుంది, వాళ్ళు ఈ కంప్లైంట్స్ అన్నిటికీ ఎంక్వైరీ చేస్తారు అని చెప్పేసి టైం బౌండ్ ఎంక్వైరీస్ ఉండాలి. దాంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎంక్వైరీలో వచ్చినటువంటి రిపోర్ట్ ఉన్నాయి కదా, అవి బయటికి తీసుకురావాలి. సో దానివల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంకొకటి నేషనల్ జ్యుడిషియల్ కాంటాక్ట్ కోడ్ అనమాట. సో నేషనల్ జ్యుడిషియల్ కాంటాక్ట్ కోడ్ అంటే బేసిక్ ఇది ఒక యూనిఫామ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ జడ్జెస్ కోసం స్పెసిఫిక్గా. సో దట్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు 2 పార్టీస్ ఉన్నాయి జడ్జ్మెంట్కి. సో ఆ 2 పార్టీస్ మధ్యలో మనకు ఒక పార్టీ తెలిసిన వాళ్ళు అనుకోండి, ఒక పార్టీకి ఫేవర్ అయ్యేటటువంటి జడ్జ్మెంట్ అంటే న్యాయంగా ఇచ్చినా సరే ఫేవర్ అయ్యాము, పార్టీసన్ బయాస్తో ఇచ్చామని చెప్తారు కదా. సో ఇలాంటివి కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు అనమాట. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినటువంటి కేసెస్లో కానివ్వండి, సో వీటిల్లో ట్రాన్స్పరెన్సీ ఎన్హాన్స్ చేయాలంటే ఒక యూనిఫామ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉండాలి. అదే నేషనల్ జ్యుడిషియల్ కాంటాక్ట్ కోడ్ అంటారు. సో బెంగళూరు ప్రిన్సిపల్స్ కింద ఇంకా మనం ఇంకా ఈ నేషనల్ జ్యుడిషియల్ కాంటాక్ట్ కోడ్స్ని ఇంకా అడాప్ట్ చేసుకోలేదు. సో బెంగళూరు ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇంకొకటి చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ ఆడిట్స్ అండ్ డేటా ట్రాన్స్పరెన్సీ. సో కేస్ డిస్పోజల్ రేట్స్ కానివ్వండి, పెండెన్సీ రేట్స్ కానివ్వండి, అసలు ఎందుకు డిలే అవుతుంది, సో వీటన్నిటి మీద ఒక అగ్రిగేట్ డేటా అనేది ఉండాలి. ఆ అగ్రిగేట్ డేటాని పబ్లిష్ చేయగలగాలి ఎవ్రీ టైం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఏదైతే ఉందో అది ఇండిపెండెన్స్ని రీఎన్ఫోర్స్ చేయాలి కానీ వీకెన్ చేయకూడదు అనమాట. ఇంకొక విషయం మనం సిజేఐ చంద్రచూడ్ గారు ఒక మాట చెప్తారు ఏంటంటే, ట్రూ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఈస్ నాట్ ఎ షీల్డ్ టు ప్రొటెక్ట్ రాంగ్ డూయింగ్ బట్ ఇన్స్ట్రుమెంట్ టు సెక్యూర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అని చెప్పి. అంటే ఏంటి అంటే అసలైన జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఏంటి అంటే రాంగ్ డూవర్స్ని ప్రొటెక్ట్ చేసే షీల్డ్ కాదు, అది కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ అని చెప్తారనమాట. సో ఇది ఈ టాపిక్. మన నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే జాబ్ క్రియేషన్ గురించి ఉందన్నమాట. డీబంకింగ్ ద మిత్ ఆఫ్ జాబ్ క్రియేషన్ అని చెప్పేసి. అండ్ ఇందులోనే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి అండ్ ఆ స్కీమ్ యొక్క ఇష్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఒక్కసారి మనం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటి అండ్ దాంతో పాటు అది ఈ స్కీమ్ అసలు ఇండియాలో ఉన్నటువంటి లేబర్ మార్కెట్ కానివ్వండి, స్కిల్ మిస్ మ్యాచ్ కానివ్వండి, ఉన్నటువంటి సెక్టోరల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, వాటిని ఎలా ట్యాకిల్ చేస్తుంది అండ్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ మనం ఎలా తీసుకోవాలి అంటే ఎలాంటి వే ఫార్వర్డ్తో రావాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ అంటే ఏంటి, లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే 1 జూలై 2025 దీన్ని లాంచ్ చేయడం జరిగింది విత్ 99,000 crore rupees ఆఫ్ అవుట్లే. దీని ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి దాదాపు 3.5 crore ఫార్మల్ జాబ్స్ని క్రియేట్ చేయాలి అనేది దీని ఆబ్జెక్టివ్. అండ్ ఈ స్కీమ్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి బెనిఫిట్స్ ఇస్తారు. సో ఒక్కసారి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి చూసుకున్నట్టయితే ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి పార్ట్ ఏ, ఇంకొకటి పార్ట్ బి. పార్ట్ ఏలో చూసుకున్నట్టయితే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపు 15,000 రూపీస్ని 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారనమాట. ఒకటి 6 monthsకి అండ్ రెండోది వచ్చేటప్పటికి 12 monthsకి. అండ్ దాంతోపాటు వీళ్ళు ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తే వీళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి. సో ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి పార్ట్ ఏలో ఉంటుందన్నమాట. పార్ట్ బిలో ఎవరికి ఉంటుంది, ఎంప్లాయర్స్కి అంటే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి ఈ పార్ట్ బిలో ఉంటుందన్నమాట సపోర్ట్. సో ఇక్కడ ఏంటి అంటే దాదాపు 3,000 రూపాయల వరకు ఇన్సెంటివ్ అనేది ఇస్తారు ఫర్ 2 years. నెలకి 3,000 రూపాయలు ఇన్సెంటివ్ 2 ఏళ్ళకి ఇస్తారు. అండ్ దాంతోపాటు ఎడిషనల్గా ఎవరినైతే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎర్నింగ్ విత్ లెస్ దాన్ 1 lakh per month అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హైరింగ్ థ్రెషోల్డ్ వచ్చేటప్పటికి +2 ఎంప్లాయీస్గా ఉందన్నమాట. అంటే లెస్ దాన్ 50% స్టాఫ్ ఉన్న కంపెనీస్లో అయితే +2 ఎంప్లాయీస్ అండ్ మోర్ దాన్ 50% స్టాఫ్ ఉన్నట్టయితే +5 ఎంప్లాయీస్కి ఈ హైరింగ్ థ్రెషోల్డ్ అనేది ఉంది. అండ్ దాంతోపాటు పేమెంట్స్ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బై ఏబిపిఎస్ అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అనమాట. ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ అంటారు. సో దాన్ని బేస్ చేసుకుని పేమెంట్ అనేది వస్తుంది. ఎంప్లాయర్స్ యొక్క పేమెంట్స్ అనేవి పాన్ కార్డ్ లింక్డ్ అకౌంట్స్కి వెళ్తాయి అనమాట. సో ఇది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్. నెక్స్ట్ ఒక్కసారి సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ స్కీమ్కి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి జాబ్లెస్ గ్రోత్ని అడ్రస్ చేస్తుంది. మరి జాబ్లెస్ గ్రోత్ అంటే ఏంటి, గ్రోత్ ఉంటుంది కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండదు అనమాట. ఎంప్లాయ్మెంట్ లేకుండా గ్రోత్ అయ్యేటటువంటి ఎకానమీస్లో ఇలాంటి స్కీమ్స్ తీసుకొస్తే అవి చాలా ఎక్కువ బెనిఫిట్ అనేది చూపిస్తాయి. సో ఇప్పుడు ఏంటి, ఎవరైతే కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుందో వాళ్ళకి కదా ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అంటే ఫ్రెష్గా ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, జీడిపి గ్రోత్ దాంతోపాటు జాబ్ క్రియేషన్ కూడా గ్రోత్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 2023 and 2024లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రాస్ వాల్యూ ఎడిషన్ అనేది 5.8%కి పెరిగింది. అండ్ అంటే గ్రాస్ వాల్యూ ఎడిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ది 5.8%కి పెరిగింది. కానీ పిఎల్ఎఫ్ఎస్ డేటా ప్రకారం చూసుకున్నట్టయితే అంటే ఏంటి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ డేటా యూత్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా స్టాగ్నెంట్గానే ఉందన్నమాట. ఇక్కడ ఏమర్థమవుతుంది, గ్రాస్ వాల్యూ ఎడిషన్ అనేది పెరుగుతుంది కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు. సో ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా ఏమవుతుంది అంటే గ్రాస్ వాల్యూ ఎడిషనే కాదు ఎంప్లాయ్మెంట్కి కూడా
పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి ప్రమోట్స్ ఫార్మలైజేషన్. సో బేసిక్గా ఏంటి అంటే ఈ ఈపీఎఫ్ఓ కవర్డ్ జాబ్స్కి మాత్రమే ఈ డబ్బులు అనేవి వస్తాయన్నమాట. సో దట్ ఇప్పుడు వర్కర్స్ కూడా ఈ ఇన్ఫార్మల్ జాబ్స్ నుంచి ఫార్మల్ ఈపీఎఫ్ఓ కవర్డ్ జాబ్స్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకని చెప్పేసి సోషల్ సెక్యూరిటీ వస్తుంది, ఈ దాంతో పాటుగా మనకి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి వస్తాయన్నమాట. ఫర్దర్గా గవర్నమెంట్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్యాక్స్ బేస్ కూడా పెరుగుతుంది, దానివల్ల రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది అండ్ లేబర్ లాస్ కంప్లైంట్స్ కూడా పెరుగుతుంది. సో ఇది ఫార్మలైజేషన్ ప్రాసెస్ని కూడా ఇనిషియేట్ చేస్తుంది. ఇంకా అదే కాకుండా మనం చూసుకున్నట్టయితే టార్గెటింగ్ ఫస్ట్ టైం ఎంట్రెన్స్. ఈ స్కీమ్లో పార్ట్ ఏలో చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇక్కడ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కదా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంప్లాయ్మెంట్లోకి తీసుకోగలుగుతాము. ఇండియా యొక్క డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లివరేజ్ చేయగలుగుతాం అనమాట. ఇంకోటి వచ్చేటప్పటికి సస్టైన్డ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఇక్కడ రిటెన్షన్ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఎట్లా అంటే మనం పార్ట్ బిలో చూసుకున్నట్టయితే ఎంప్లాయర్స్కి 2 years పాటు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది, 3,000 రూపాయల వరకు. సో దీనివల్ల ఏంటి, వాళ్ళు 2 years వరకు రిటైన్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది, అంటే ఒక స్టేబుల్గా ఒక జాబ్ క్రియేషన్కి అవకాశం కల్పిస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం ఎంట్రెన్స్ని టార్గెట్ చేస్తుంది అండ్ ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని సస్టైన్ చేయడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది. అండ్ ఫైనల్గా ఇది అగ్రిగేట్ డిమాండ్ని బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వేజ్ సబ్సిడీస్ ఉంటాయి కదా, సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫినాన్షియల్గా వీళ్ళకి 50,000 అవి ఇస్తున్నాం కదా. సో దానివల్ల ఏమవుతుంది, డిస్పోజబుల్ ఇన్కమ్స్ అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగేటటువంటి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల గ్రోత్ అనేది అంటే మార్కెట్లో కన్సంప్షన్ పెరుగుతుంది, అంటే వాటిని కొనుక్కోవడం అనమాట, కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది వాళ్ళలో. సో దానివల్ల గ్రోత్ కూడా వస్తుంది. సో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఈ కోయంబత్తూర్ కానివ్వండి, ఇండోర్ కానీ ఇలాంటి Tier 2 సిటీస్ ఉన్నాయి కదా. సో ఇలాంటి Tier 2 సిటీస్లో ఒకవేళ డిస్పోజబుల్ ఇన్కమ్స్ కానివ్వండి, కన్సంప్షన్ లెడ్ గ్రోత్ అనేది పెరిగింది అనుకోండి, ఆ లోకల్ ఎకానమీ చాలా ఎక్కువ బెనిఫిట్స్ చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ సపోర్టింగ్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇక్కడ స్పెసిఫిక్గా లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అంటే ఏంటంటే లేబర్ ఎక్కువగా పనిచేయాల్సినటువంటి సెక్టర్స్ అనమాట. సచాజ్ ఏంటి, టెక్స్టైల్స్ కానివ్వండి, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్స్. సో ఇలాంటి వాటిల్లో కనుక ఇలాంటి ఇన్సెంటివ్ స్కీమ్స్ మనం తీసుకొచ్చినట్టయితే ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది అండ్ దాంతోపాటు గ్రోత్తో పాటు సస్టైనబుల్ జాబ్ క్రియేషన్ అనేది చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇండియా యొక్క యాపరల్స్ చూద్దాం, అంటే టెక్స్టైల్ సెక్టర్. సో దాదాపు 45 లక్షల మంది వర్కర్స్ ఉంటారు అందులో. సో ఇలాంటి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కనుక తెచ్చినట్టయితే ఇంకా మోర్ వర్కర్స్ని అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్స్ని తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే వనరబుల్గా ఉంటారో వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేస్తాయి అనమాట. ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ప్రతి స్కీమ్కి ఛాలెంజెస్ ఉన్నట్టుగానే దీనికి కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే ఎంప్లాయర్ సెంట్రిక్ డిజైన్ అంటారు. అంటే ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు పార్ట్ బి కింద ఎంప్లాయర్ అంటే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళు 500 మందిని హైర్ చేసుకున్నారు అనుకోండి. సో ఓవరాల్గా సబ్సిడీస్ కింద ఎంత వస్తాయి, వీళ్ళకి 3 crore రూపీస్ వస్తాయి. అదే ఎంప్లాయీకి అంటే పని చేస్తున్న వాడికి ఎంత వస్తాయి, 1 time 15,000 రూపీస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంప్లాయర్కి సెంట్రిక్గా ఉంది కానీ ఈ డిజైన్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారో ఎంప్లాయ్మెంట్కి వస్తున్నారో వాళ్ళకి అంటే వర్కర్కి డైరెక్ట్ బెనిఫిట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. ఫస్ట్ ప్రాబ్లం అది. రెండు వచ్చేటప్పటికి స్కిల్ జాబ్ మిస్ మ్యాచ్. మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఓన్లీ 4.9% ఆఫ్ ద యూత్కి మాత్రమే ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్ ఉందన్నమాట. ఇది NSO వాళ్ళు ఇచ్చినటువంటి డేటా. ఎంత పర్సెంట్ యూత్కి ఉంది ఫార్మల్ ట్రైనింగ్? 4.9%కి ఉంది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఐటీ కానీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్లో PLI లింక్డ్ హైరింగ్ సిస్టమ్ ఉంది కదా. సో దాంట్లో హై ఎట్రిషన్ రేట్ ఉందన్నమాట. అంటే చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ లేకపోవడము. సో ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో కూడా ఈ ఎట్రిషన్ రేట్ ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. సేమ్ కైండ్ ఆఫ్ తప్పు రిపీట్ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. మూడోది వచ్చి ఫార్మల్ సెక్టర్ ఫోకస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఎకానమీ ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. ఇందులో ఏం చెప్తుంది అంటే 90% ఆఫ్ ద వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళు ఇన్ఫార్మల్ ఎకానమీలో ఉన్నారు అని చెప్తుంది. సో ఈ 90% ఆఫ్ ద వర్కర్స్ని ఎక్స్క్లూడ్ చేసినట్టే కదా, ఓన్లీ ఫార్మల్ సెక్టర్కి మాత్రమే కదా మనం ఇక్కడ బెనిఫిట్స్ ఇస్తున్నాము. సో ఇది ఫార్మల్ సెక్టర్ ఆఫ్ ద ఎకానమీని మాత్రమే ఫోకస్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. అండ్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, ఇల్లు కట్టే తాపీ మేస్త్రులు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈపీఎఫ్ రిజిస్ట్రేషన్ అంటూ తెలియదు అండ్ అసలు కంప్లీట్గా ఇది ఓన్లీ ఫార్మల్ సెక్టర్ని మాత్రమే ఫోకస్ చేస్తుంది. అండ్ నాలుగో చూసుకున్నట్టయితే రిస్క్ ఆఫ్ డిస్గైజ్డ్ ఆర్ గోస్ట్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయర్ వాళ్ళని ఈపీఎఫ్లోకి లింక్ చేయలేదు అనుకోండి,
అంటే ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయర్ ఒక పాత పర్సన్నే తీసుకొచ్చి ఇతనే కొత్త హైర్ అని చూపించినా సరే మనకి క్రాస్ చెక్ చెప్పడానికి లేదనమాట. సో ఈ మిస్యూజ్ అనేది జరిగే అవకాశం ఉంది కదా. సో వితౌట్ ఆడిట్స్ కనుక ఇలాంటి స్కీమ్స్ మనం ముందుకు తీసుకొచ్చినట్టయితే ఈ న్యూ హైర్స్ అని చెప్పేసి పాత వాళ్ళని చూపించడము, సో దట్ ఇన్సెంటివ్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగే అవకాశం కూడా ఉంది. ఇంకొకటి సెక్టోరల్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ చూస్తుంటే మనం ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్నే ఎంఫసిస్ చేస్తున్నాం. అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్ ఇవి వన్ ఆఫ్ ద మేజర్ జాబ్ జనరేటర్స్ అగ్రికల్చర్ సెక్టర్ చూసుకున్నట్టయితే. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూసుకుంటే ఓన్లీ 13% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని మాత్రమే ఎంప్లాయ్ చేస్తుంది. అగ్రికల్చర్ ఎంతమంది ఎంప్లాయ్ చేస్తుంది? 45% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని అగ్రికల్చర్ ఎంప్లాయ్ చేస్తుంది. సర్వీస్ సెక్టర్ 25%ని ఎంప్లాయ్ చేస్తుంది. ఉన్న వాటిల్లో కన్నా బాగా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న ఎవరు? అగ్రికల్చర్ అండ్ సర్వీసెస్ సెక్టర్. కానీ మన ఫోకస్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మాత్రమే ఉంది అనమాట. అండ్ ఇంకా కొన్ని సర్వీసెస్, టూరిజం, లాజిస్టిక్స్, హెల్త్ కేర్, సో ఈ సర్వీసెస్ అన్ని సైడ్ లైన్ చేసినట్టే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ ఏంటి అని చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి రిఫార్మ్ స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ లింక్డ్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఉండాలి. బేసిక్గా ఇది స్కిల్ ఇండియా 2.0 కింద కానివ్వండి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే జర్మనీలో డ్యూయల్ వొకేషనల్ మోడల్ అని ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరినైతే స్కిల్స్ ఇచ్చేసేసి అప్రెంటియర్షిప్స్ తీసుకుంటామో వాళ్ళని డైరెక్ట్గా ఎంప్లాయర్కి కలుపుతారు. డైరెక్ట్ ఎంప్లాయర్ నీడ్స్, ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నాడు అనుకోండి, అతను నాకు ఇలాంటి పర్సన్ కావాలి, ఈ స్కిల్ సెట్ ఉన్న పర్సన్ కావాలి అని చెప్తాడనమాట. ఆ చెప్పిన దాన్ని బట్టి ఈ పర్సన్కి ఆ స్కిల్ సెట్ అందిస్తారు. సో ఇలాంటి డ్యూయల్ వొకేషనల్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావాలి. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇంటిగ్రేట్ ఇన్ఫార్మల్ సెక్టర్. సో ఇక్కడ మనం చూసాం కదా 90% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నారు. సో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది ఉండదు. సో ఈ శ్రమ్ వల్ల కానివ్వండి లేదా ఎంఎస్ఎంఎస్కి ఇన్సెంటివ్స్ వల్ల కానివ్వండి, అంటే పిఎల్ఐ స్కీమ్ ద్వారా వీటన్నిటి ద్వారా సో వాళ్ళని ఫార్మల్ సెక్టర్లోకి తీసుకురావాలి చిన్నగా టార్గెటెడ్ సపోర్ట్ ద్వారా. అండ్ దాంతోపాటు ఫోకస్ ఆన్ జాబ్ క్వాలిటీ. ఇప్పుడు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము అనేది కాదు కానీ ఎంత క్వాలిటీ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ సబ్సిడీస్ ఏవైతే ఇస్తున్నామో అది మినిమం వేజ్ కంప్లైన్స్తో ఉండాలంటే మినిమం ఇంత అమౌంట్ వేజ్ వచ్చిన వాళ్ళకి, అంటే ఇంత వేజ్ ఇస్తేనే ఈ సబ్సిడీ వస్తుంది అని చెప్పగలగాలన్నమాట. సో ఇలాంటి వాటి వల్ల రిటెన్షన్ రేట్ అనేది పెరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే సింగపూర్లో జాబ్ సపోర్ట్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ స్కీమ్లో ఏంటంటే కోవిడ్-19 టైంలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని తీసేయకుండా ఉన్నందుకు వాళ్ళ కంపెనీస్కి జాబ్ సపోర్ట్ కింద ఫినాన్షియల్ ఇనిషియేటివ్స్ అనేవి అండ్ ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి సపోర్ట్ స్కీమ్స్ని తీసుకురావాలి. తర్వాత వచ్చేటప్పటికి బ్యాలెన్సింగ్ సెక్టోరల్ స్ట్రాటజీ. నాట్ ఓన్లీ అగ్రికల్చర్, ఇక్కడ మనం ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్, రూరల్, టూరిజం, డిజిటల్ సర్వీసెస్, డిఫరెంట్ సెక్టర్స్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ మన నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో స్పెసిఫిక్గా కుటుంబశ్రీ అని చెప్పేసి కేరళలో మనం వినే ఉంటాము. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఆగ్రో ప్రాసెసింగ్ ద్వారా చాలా ఎక్కువ జాబ్స్ అనేవి క్రియేట్ చేశారనమాట. అండ్ దాంతోపాటు లేబర్ రైట్స్ అండ్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ ద లేబర్ అనేది పెంచగలగాలి. ఎలా పెంచుతాం ఇది? సో గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్స్ అండ్ తర్వాత ఫ్లోర్ వేజెస్ ఉండాలన్నమాట కోడ్ ఆన్ వేజెస్ ప్రకారం. సో ఇలా మనం ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది పెంచుతాము. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇనిషియేటివ్స్ స్కీమ్ ఏదైతే ఉందో అదొక బోల్డ్ ఫినాన్షియల్ అండ్ ఫిజికల్ ఇంటర్వెన్షన్, కానీ ఇది ఎంప్లాయర్ సెంట్రిక్గా ఉంది. అండ్ దాంతోపాటు ఫార్మల్ సెక్టర్ బయాస్ ఉందన్నమాట. సో ఇవన్నీ లేకుండా వర్కర్ ప్రొటెక్షన్ అండ్ దాంతోపాటు సస్టైనబుల్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది కదా, ఆ జాబ్ క్రియేషన్ని క్రియేట్ చేయగలగాలి. సో ఇది ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే హౌ డస్ శాటిలైట్ ఇంటర్నెట్ వర్క్ అని చెప్పేసి ఉందన్నమాట. అసలు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు ఈ గ్లోబల్గా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, దానికి ఈ శాటిలైట్ ఇంటర్నెట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అండ్ మన సివిలియన్ లైఫ్లో కానీ నేషనల్ సెక్యూరిటీకి కానీ ఈ శాటిలైట్ లింక్డ్ ఇంటర్నెట్ ఉంది కదా దీనివల్ల వచ్చేటటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి అండ్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది చూద్దాము. సో అసలు శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని ప్లేస్ చేసి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఇస్తామన్నమాట. సో ఈ లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎక్కడ ఉంటుంది? 550 నుంచి 1200 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ వరకు ఉంటుందన్నమాట ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కానీ వీటిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ రిమోట్ అండ్ అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సర్వ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇది శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్. ఒక్కసారి లీడింగ్ గ్లోబల్ ప్లేయర్స్ ఎవరు ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ది స్టార్ లింక్ ఎవరిది? స్పేస్ ఎక్స్ వాళ్ళది కదా యూఎస్ఏలో. దాదాపు వీళ్ళకి లోయర్ ఆర్బిట్లో 7,000+ శాటిలైట్స్ ఉన్నాయి. అండ్ గ్లోబల్గా చూసుకుంటే వీళ్ళు పయనీరింగ్ కంపెనీ అనమాట. ఇంకోటి వన్ వెబ్ అని చెప్పేసి యూకే బేస్డ్ ఇది ఇస్రో అండ్ ఎన్ఎస్ఐఎల్తో పార్ట్నర్షిప్ చేశారు. సో వీళ్ళు దాదాపు 650 శాటిలైట్స్ ఆపరేట్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న వాళ్ళు. ప్రాజెక్ట్ హుపియర్ అని చెప్పేసి ఇది అమెజాన్ వాళ్ళ ప్రాజెక్ట్, అప్కమింగ్ లాంచ్ అనమాట. ఆ తర్వాత చైనా సఫో గ్రోవాంగ్ అని చెప్పేసి ఇందులో వీళ్ళు 13,000 శాటిలైట్స్ ప్లేస్ చేయబోతున్నారు. సో దీనివల్ల డిజిటల్ సావర్నిటీ అనేది ఎన్షూర్ చేస్తారు. సో ఇది గ్లోబల్ లీడింగ్ ప్లేయర్స్ ప్రస్తుతానికి ఉన్న వాళ్ళలో. రీసెంట్ కాంటాక్ట్స్ చూస్తే ఇండియాలో ఎయిర్టెల్ అండ్ జియో
స్టార్లింక్తో చేసుకున్నటువంటి కొలాబరేషన్ కానివ్వండి, అండ్ భారత్ నెట్ అండ్ ఇస్రో ఇనిషియేటివ్స్ మనం రీసెంట్గా ఇండియాలో చూడొచ్చు ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ గురించి. సో ఇక్కడ ఒక్కసారి శాటిలైట్ ఇంటర్నెట్ ఒక కాంపోనెంట్స్ చూసుకున్నట్టయితే ఇది యూజర్ టెర్మినల్ అనమాట ఇది. అండ్ ఇది శాటిలైట్, ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ఆర్బిట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేటప్పుడు ఈ గేట్వే, ఇది గ్రౌండ్ స్టేషన్. సో ఈ 3 మేజర్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే అప్లింక్ అంటారనమాట. అంటే ఏంటి అంటే యూజర్స్ డిష్ ఏదైతే ఉంటుందో ఈ యూజర్స్ డిష్ అంటే మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, డివైజెస్ వల్ల కానివ్వండి, సో డేటా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్కి పంపడం జరుగుతుంది. సో పంపిన తర్వాత ఏమవుతుంది, డైరెక్ట్గా ఈ డేటాని లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసుకుంటుంది ఎక్కడ యూజర్ టెర్మినల్. సో ఈ శాటిలైట్ ఒక మిర్రర్ లాగా యాక్ట్ చేసి దీన్ని ఈ సిగ్నల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ కింద గ్రౌండ్ స్టేషన్కి పంపిస్తుంది. సో ఇప్పుడు ఈ గ్రౌండ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఈ గ్రౌండ్ స్టేషన్ అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ ఫైబర్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేసుకొని డేటా ఏదైతే అడిగారో ఆ రిక్వెస్టెడ్ కంటెంట్ని మళ్ళీ శాటిలైట్కి పంపిస్తుంది. అండ్ ఈ శాటిలైట్ ఏదైతే ఉంటుందో దాన్ని కిందకి మళ్ళీ రిలే చేస్తుంది అనమాట. సో మనకి లో ఎర్త్ ఆర్బిట్లో చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ శాటిలైట్స్ అనేవి కాన్స్టలేషన్ లాగా ఉంటాయన్నమాట. సో దట్ అట్లీస్ట్ 1 శాటిలైట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓవర్ హెడ్లో ఉంటుంది అండ్ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్వాంటేజెస్ చూద్దాము. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే జియోగ్రఫికల్ కవరేజ్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెరీ మచ్ రిమోట్ ఏరియాస్లో కూడా మనకి కవరేజ్ అనేది ఉంటుంది అండ్ యూనివర్సల్గా యాక్సెసిబుల్ ఉంటుంది. దీనివల్ల డిజిటల్ డివైడ్ అనేది తగ్గుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్, ఎకనామిక్ ఆపర్చునిటీస్ కానివ్వండి, సోషల్ ఎంపవర్మెంట్ కానివ్వండి, సో ఈ డిజిటల్ డివైడ్ తగ్గడం వల్ల కలుగుతాయి. మూడో వచ్చేటప్పటికి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో ఈ శాటిలైట్స్ ఎక్కడ ఉంటాయి, లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటాయి కదా, అండ్ దాంతోపాటు బ్యాండ్ విత్ కూడా పెరుగుతుంది అనమాట. ఇది టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్. ఇంకొకటి చూసుకుంటే రెసిలియన్స్ అండ్ రిలయబిలిటీ. సో డిజాస్టర్ రికవరీ టైంలో కానివ్వండి కాన్స్టెంట్గా కనెక్టివిటీ కావాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి బాగా అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ ఇవి తొందరగా డిప్లాయ్ చేయొచ్చు అండ్ ఈజీగా స్కేల్ ఆన్ చేయొచ్చు అనమాట. క్విక్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆల్సో స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్స్లో చూడొచ్చు. ఒక్కసారి ఇండియాకి ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ వల్ల ఉండేటటువంటి సిగ్నిఫికెన్స్ అనేవి చూద్దాం అనమాట. ఫస్ట్ ఆల్రెడీ మనం చూసాము డిజిటల్ డివైడ్ని తగ్గిస్తుంది అని. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే 52.4% ఓవరాల్గా ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది ఉంది. రూరల్ ఏరియాస్లో 42%, అర్బన్ ఏరియాస్లో 110%. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రూరల్ అర్బన్ డివైడ్ కూడా ఉంది. ఇక్కడ రూరల్ ఏరియాస్లో 42% మాత్రమే ఉంది. సో ఇలాంటి ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది ఇంత తక్కువగా రూరల్ ఏరియాస్లో ఉంది కాబట్టి ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్స్ ఆ రిమోట్ ఏరియాస్లో కూడా వెళ్తాయి. సో దానివల్ల డిజిటల్ డివైడ్ అనేది తగ్గుతుంది. అండ్ స్పెసిఫిక్గా లడక్, అరుణాచల్ ప్రదేశ్, ఐలాండ్స్, సో ఇలాంటి ఏరియాస్లోకి కూడా ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ దీనివల్ల టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ కానివ్వండి, ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఈ గవర్నెన్స్, ఓవరాల్గా రిపిల్ ఆన్ బెనిఫిట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. రెండోది వచ్చేటప్పటికి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఆల్సో డెవలప్మెంట్. సో ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ వల్ల నాట్ ఓన్లీ ఇంటర్నెట్, దాంతో పాటుగా ఈ కామర్స్ కానివ్వండి, డిజిటల్ బ్యాంకింగ్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్, సో వీటి అన్నిటికీ డిజిటల్ పార్టిసిపేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. FICCI వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ అరౌండ్ 50 బిలియన్ యాడ్ చేస్తుందంట జీడిపికి. అండ్ దాంతోపాటు పర్సెషన్ ఫార్మింగ్ అండ్ AR/VR, సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్స్ వల్ల. అండ్ మూడోది వచ్చేటప్పటికి నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఎటానమీ. సో మిలిటరీ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా బార్డర్ ఏరియాస్లో, లడక్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, సో డిఫెన్స్ ఫోర్సెస్కి సెక్యూర్ లింక్స్ కావాలన్నా, డ్రోన్ కంట్రోల్ కావాలన్నా, మ్యారిటైమ్ అవేర్నెస్ కావాలి అన్నా సరే, సో వీటన్నిటికీ శాటిలైట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఇండిజినియస్గా మన శాటిలైట్స్ మనకుంటే ఫారెన్ నెట్వర్క్స్ మీద డిపెండెన్స్ అండ్ ప్రైవసీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే జియో పొలిటికల్గా ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చూసుకుంటే స్టార్లింక్ లాంటి ఏజెన్సీస్తో మనం పార్ట్నర్షిప్ చేసినప్పుడు ఇండియా మోర్ క్లోజ్లీ యూఎస్తో అలైన్ అవుతుంది అనమాట. రాదర్ దెన్ చైనీస్ డిపెండెన్స్ మీద తగ్గుతుంది మనకి. అండ్ దాంతోపాటు చైనాస్ యొక్క డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అండ్ పొటెన్షియల్గా డేటా సావర్నిటీ రిస్క్స్ ఉంటాయి కదా అవి కూడా తగ్గుతాయి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే డిజాస్టర్ రెసిలియన్స్ అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. శాటిలైట్ నెట్వర్క్స్ ఈ డిజాస్టర్ టైంలో స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్ అవుతుంది. గ్రౌండ్ బేస్డ్ స్టేషన్స్ అనేవి పాడైపోతాయి అనమాట. సో మనకి 2018లో కేరళ ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ టైంలో ఇస్రో యొక్క శాటిలైట్ కమ్యూనికేషన్ వల్ల మనం డిజాస్టర్ రిలీఫ్ ఎఫర్ట్స్ అనేవి చేశాము. అవే కాకుండా క్రిటికల్ సెక్టర్స్, ఏవియేషన్, షిప్పింగ్, రైల్వేస్ వీటన్నిటిని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎనేబులింగ్ ఫ్యూచర్ నెట్వర్క్స్ అండ్ టెక్ లీడర్షిప్. సో ఇక్కడ శాటిలైట్ ఇంటర్నెట్ ఈ 5G మనం ఏదైతే తేవాలి అనుకుంటున్నామో రిమోట్ ఏరియాస్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది. అండ్ మనం ఇంకా స్టార్లింక్ చూసుకున్నట్టయితే స్టార్లింక్ ఈ 5G ఎక్స్పాన్షన్ యూఎస్లో సపోర్ట్ చేస్తుంది అనమాట బాగా. అండ్ దాంతోపాటు గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండియాది కూడా పెరుగుతుంది.
ఇంకొకసారి మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూద్దాము. గవర్నమెంట్ భారత్ నెట్ తీసుకొచ్చింది. ఈ భారత్ నెట్ ద్వారా దాదాపు 2.5 lakh గ్రామ పంచాయత్స్ని కనెక్ట్ చేసింది. అండ్ ఇంకొకటి లాస్ట్ మైల్ కనెక్టివిటీని కూడా ఎన్హాన్స్ చేసింది. రెండోది వచ్చేటప్పటికి ఇస్రో యొక్క జీసాట్ సిరీస్. సో ఇవి డిజిటల్ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేశాయి. ఇంకా అదే కాకుండా 2020లో తీసుకొచ్చినటువంటి న్యూ స్పేస్ పాలసీ అది ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎన్హాన్స్ చేసింది. అండ్ 100% FDI అనేది మనం శాటిలైట్ టెక్నాలజీలోకి ఎలో చేస్తున్నాం. సో దానివల్ల ప్రైవేట్ సెక్టర్స్ వచ్చేసేసి ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లివరేజ్ చేస్తున్నాం అనమాట. ఎట్ ద సేమ్ టైం ఈ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ యొక్క ఇంప్లిమెంటేషన్ వల్ల. ఫస్ట్ వచ్చి మోనోపోలీ కన్సర్న్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్లింక్కి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంది. మనకి దాదాపు 7,000 శాటిలైట్స్ ప్లేస్ చేశారు స్టార్లింక్ అని చెప్పామన్నమాట లో ఎర్త్ ఆర్బిట్లో. సో దాదాపు 80% ఆఫ్ లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి శాటిలైట్స్ ఎవరు డామినేట్ చేస్తున్నారు? ఇప్పుడు స్టార్లింక్ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. సో దీనివల్ల ప్రైవేట్ మోనోపోలీస్ అండ్ ఆలిగోపోలీస్ అండ్ మార్కెట్ డామినెన్సెస్ క్రియేట్ అవుతాయి అనేటటువంటి ఒక మేజర్ ఛాలెంజ్. రెండో చూసినట్టయితే రెగ్యులేటరీ అండ్ సావర్నిటీ రిస్క్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేషనల్ సెక్యూరిటీ రిస్క్స్ అనేవి ఎక్కువగా మనం ఫారెన్ కంట్రోల్ సిస్టమ్స్ మీద డిపెండెంట్ అయ్యామనుకోండి అప్పుడు వస్తాయి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా BSNL ఈ శాటిలైట్ కమ్యూనిటీ అంటే BSNL ఇండియాస్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు శాటిలైట్ పార్ట్నర్షిప్స్లో ఇండియా యొక్క రోల్ అనేది లేదనమాట. అంటే డైరెక్ట్ రోల్ లేకుండా పోయింది. అండ్ మూడోది వచ్చేప్పటికి స్పెక్ట్రమ్ అలొకేషన్ అండ్ ఆల్సో రెగ్యులేటరీ ఇష్యూస్. ఈ Q బ్యాండ్ అండ్ Ka బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా, సో వీటి యొక్క లైసెన్సింగ్ మీద ఉన్నటువంటి డిస్ప్యూట్స్ వల్ల అండ్ దాంతోపాటు టెలిగ్రామ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆప్షన్స్ డిమాండ్ చేస్తారనమాట. అండ్ శాటిలైట్ కమ్యూనిటీస్ వచ్చేటప్పటికి ఈ శాటిలైట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ప్రిఫర్ చేస్తారు, టెలిగ్రామ్ ఆపరేటర్స్ ఏమో ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తారు. అండ్ వీళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీస్ వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే సో వీటన్నిటి వల్ల కూడా ఇవి డిలే అనేవి అవుతున్నాయి స్పెక్ట్రమ్ అలొకేషన్ డిస్ప్యూట్స్ వల్ల. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. శాటిలైట్ నెట్వర్క్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్ దీనికి హ్యాకింగ్, సైబర్ ఎస్పైనాలజీ కానివ్వండి, శాటిలైట్ జామింగ్, డేటా బ్రీచెస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు 2022లో రష్యా సైబర్ అటాక్ శాటిలైట్ బేస్ మీద చేసింది. సో ఇలాంటి సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ కూడా ఎక్కువగా గురవుతాయి ఈ శాటిలైట్స్. అండ్ ఇంకోటి హై కాస్ట్ అండ్ ఎఫర్డబిలిటీ. ఈ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ దాదాపు 5 to 10 times మోర్ దాన్ ఆర్ రెగ్యులర్ ఫైబర్ ఆప్టిక్స్ కాస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు స్టార్లింక్ హార్డ్వేర్ దాదాపు 29,000 నుంచి 50,000 అవుతుంది. అండ్ దాంతోపాటు మంత్లీ ఎంత కట్టాలో తెలుసా? స్టార్లింక్కి దాదాపు 3,000 నుంచి 4,500 వరకు కట్టాలి. అదే మన ఇంట్లో నార్మల్ వైఫై బ్రాడ్బ్యాండ్ పెడితే ఎంత కడతాము? 500 నుంచి 1,500 కడతాము. సో ఓవరాల్గా చూసుకుంటే హై కాస్ట్ అండ్ ఎఫర్డబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్గా మన రూరల్ ఏరియాస్లో ఇవి ఎక్కువగా రిమోట్ ఏరియాస్లో కూడా వెళ్తాయని చెప్తున్నాం, కానీ ఇంత పేమెంట్ నిజంగా రూరల్ ఏరియాస్లో చేయగలుగుతామా అనేది ఇంకొక పెద్ద డౌట్. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టే టెక్నికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ హర్డిల్స్. సో బేసిక్గా ఇప్పుడు రైన్ బాగా వచ్చింది అనుకోండి, లేదా అట్మాస్ఫియరిక్ ఇంటర్ఫరెన్సెస్ లేదా ఏదైనా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏదైనా సరే ఇష్యూ వచ్చినా సరే సిగ్నల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది అనమాట. కరెక్ట్గా మనకి సిగ్నల్ అనేది కిందకి రాదు. సో ఇది ఒక టెక్నికల్ ఛాలెంజ్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే టెక్నికల్ ఛాలెంజ్లో స్పేస్ డెబ్రిస్, కెల్సర్ సిండ్రోమ్ అంటాము. అంటే ఇప్పుడు 7,000 శాటిలైట్స్ లో ఎర్త్ ఆర్బిట్లో మనం ప్లేస్ చేసాము అంటే సో ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ దర్ లైఫ్ టైమ్ అసలు ఎలా వస్తాయి అండ్ అదంతా డెబ్రిస్గా స్పేస్లో మిగిలిపోతుంది కదా. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్. అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా చాలా సార్లు ఇన్ని శాటిలైట్స్ పంపడం వల్ల పైన కంజెషన్ రిస్క్స్ వస్తాయని చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇంకోటి వచ్చినప్పటికి ఇంటర్నల్ సెక్యూరిటీ కన్సర్న్స్. సో ఇప్పుడు ఈ శాటిలైట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఈ శాటిలైట్ ఫోన్స్ చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటే పహల్గామ్ అటాక్లో కానివ్వండి, సో ఏదైనా సెక్యూరిటీ ఇష్యూస్తో చాలా మంది వాడింది శాటిలైట్ ఫోన్స్ అనమాట. సో దీన్ని ట్రాక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. సో వీటిని లాఫుల్గా ఇంటర్సెప్షన్ అసలు చేయలేము మనం. సో ఇలాంటి వాటి వల్ల సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కసారి వే ఫార్వర్డ్ ఏంటి, ఎలాంటి పాలసీస్ తీసుకురావాలి అని చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇండిజినియస్గా మనమే ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పెంపొందించుకోవాలి. అంటే ఇస్రో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్తో స్టార్లింక్ లాంటి శాటిలైట్స్ మీద మనం డిపెండ్ అవ్వకుండా, అండ్ BSNL లాంటి కంపెనీస్ ఉన్నాయి కదా వాళ్ళు శాటిలైట్ పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళాలి. సో దానివల్ల డొమెస్టిక్గా మన క్యాపబిలిటీస్ అనేది పెరుగుతాయి. రెండోది వచ్చేటప్పటికి హైబ్రిడ్ కనెక్టివిటీ మోడల్. సో భారత్ నెట్ ఫైబర్ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది శాటిలైట్ లింక్స్తో కంబైన్ చేయగలగాలి. సో ఆల్రెడీ మనం భారత్ నెట్ తీసుకొచ్చాం కదా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం, దాన్ని శాటిలైట్ లింక్స్తో తీసుకొస్తే ఈ హైబ్రిడ్ కనెక్టివిటీ మోడల్ ద్వారా బ్రాడ్బ్యాండ్ శాటిలైట్స్ అండ్ దాంతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఇవన్నీ రెండు కలిపి ముందుకెళ్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రోబస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ డేటా లోకలైజేషన్ లాస్ కానివ్వండి, లేదా మనకి యూరోపియన్ యూనియన్ వాళ్ళు GDPR అని చెప్పి కొన్ని లాస్ తీసుకొచ్చారనమాట. అంటే ఆ డేటా స్పెసిఫిక్గా వాళ్ళ కంట్రీకి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో అక్కడే స్టోర్ చేసేటట్టుగా. సో ఇలాంటి లీగల్ బ్యాకింగ్తో రావాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రైసింగ్ అనేది ఎఫర్డబుల్గా ఉండాలి. ఇందాక మనం ప్రైసింగ్ ఎంత అవుతుందో చెప్పాం కదా, ఒక రూరల్ ఏరియాకి వెళ్ళాలన్నా రిమోట్ ఏరియాకి వెళ్ళాలన్నా సరే అక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్స్ అంత ఎక్కువగా ఉండవు అర్బన్ ఏరియాస్లో ఉన్నట్టుగా.
సో అందుకని చెప్పేసి ప్రైసింగ్ మోడల్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎఫోర్డబుల్గా ఉండాలి. సో దానికోసం కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురాగలగాలి. అండ్ అదే కాకుండా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ గ్లోబల్ గవర్నెన్స్ లీడర్షిప్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐటీయూ, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ ఉంది, G20 ఉంది. సో ఇట్లాంటి మల్టీలేటరల్ ఫోరమ్స్ ఏదైతే ఉంటాయో వాటిల్లో ఈక్విటబుల్ ఆర్బిటల్ స్లాట్ అలొకేషన్ అంటారనమాట. అంటే ఏదైతే మనకి ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ స్పేస్లో లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్నాయో పర్ఫెక్ట్గా ఈక్విటబుల్గా అన్ని కంట్రీస్కి స్లాట్ అలొకేట్ చేయడము, ఈ స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ గురించి, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ స్పేస్ డెబ్రిస్ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మిటిగేషన్ కోసము ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది వాడాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్స్ స్టార్లింక్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇలాంటి ఒకే ప్లేయర్ మీద లేదా 2-3 ప్లేయర్స్ మీద మనం డిపెండెన్స్ అనేది తగ్గించాలి. మల్టిపుల్ ప్లేయర్స్ని ప్రమోట్ చేయగలగాలి. దానివల్ల మార్కెట్లో మోనోపోలిస్టిక్ అండ్ ఆలిగోపోలిస్టిక్ టెండెన్సీస్ లేకుండా ఉంటాయి. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఇండియాలో ట్రాన్స్ఫర్మేటివ్ ఆపర్చునిటీస్ ఇస్తుందన్నమాట. ఎకనామిక్ గ్రోత్ కోసం అని, నేషనల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి, స్ట్రాటజిక్ అటానమీ కోసం అని చెప్పేసి. అట్లానే దేర్ ఆర్ ఆల్సో సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్. సో ఎప్పుడైనా సరే డిపెండెన్సీ ప్రాగ్మాటిక్గా ఉండాలి, మేనేజ్ డిప్లొమసీ ఉండాలన్నమాట. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్. కొంచెం లెంత్ ఎక్కువైనా సరే కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకొని వినండి. థ్యాంక్ యూ సో మచ్.